ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞానం అనేది తనను ప్రేమించే వారిని ప్రేమిస్తుంది. ఇంకా జ్ఞానము తనను వెదికే వారిని వెతుకుతుంది. జ్ఞానాన్ని వెదికేవారు జ్ఞానవంతులు, శ్రద్ధగా దానిని వెతుకుతారు. కాబట్టి వారు ఆ జ్ఞానాన్ని వారి దరిదాపు సంపాదించుకున్నట్లే. ఏది నిజమైన జ్ఞానం అని పిలువబడుతుంది? అది యేసులో నిజంగా మూర్తిభవించింది. కాబట్టి జ్ఞానాన్ని ప్రేమించడం అంటే ప్రభువును ప్రేమించటమే. జ్ఞానాన్ని వెతకటం అంటే ప్రభువును వెతకటమే. అందుకు ప్రతిఫలంగా మనం యేసు ప్రేమను అనుభవిస్తాం, ఆయననే కనుగొంటాం. యేసును మన జీవిత ప్రారంభంలోనే వెతకటం మన బాధ్యత. తమ ఉదయకాలాన్ని యేసుతో గడిపే యవనస్తులు ధన్యులు. యేసుని వెతకటం అనేది వయస్సుతో నిమిత్తం లేదు. ఎంత చిన్న వయసులోనైనా ఆయనతో సహవాసం చేయొచ్చు. చిన్న వయసులోని యేసుని వెతికేవారు ఆయన గురించి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకుంటారు. జీవిత ప్రారంభంలోనే మనం ఆయన శ్రద్ధగా వెతకాలి. చిన్నతనంలోనే వ్యాపారం ప్రారంభించిన వారు పెద్ద వ్యాపారవేత్తలు అవుతారు. గొప్ప భక్తులంతా ప్రభువును బాల్యము నుండి ఎంతో ఆసక్తిగా సేవించిన వారు. ప్రభువులో నిలిచి సారం పొందిన వారంతా ఆయనను వెదికే నిమిత్తం తమ హృదయాలని ఆయనకు సమర్పించుకున్నవారే. మనం తప్పనిసరిగా ప్రభువును ముందుగా వెతకాలి, ఎక్కువగా వెతకాలి. అన్ని విషయాల కంటే యేసు గొప్ప అని భావించి యేసుకే పూర్తి ప్రాధాన్యత, మొదటి స్థానం ఆయనదే. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో స్థానం కాకూడదు. ఆశీర్వాదకరమైన విషయం ఏమిటంటే ఆయన మనకు దొరుకుతాడు. మనం వెతికే కొద్దీ ఆయన ఇంకా స్పష్టంగా మనకి కనిపిస్తుంటాడు. మనం ఆయనతో సహవాసం చేసే కొద్దీ మనకు తాను ప్రత్యక్షపరచుకుంటాడు. ఆయన వెదికేవారు ధన్యులు. ఎందుకంటే ఆయన్ని వారికి దొరికినప్పుడు వారితోనే ఇక ఎప్పటికీ ఉండిపోతాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి మీకు వందనాలు. మేము నేర్చుకున్న దాని ప్రకారం మిమ్మును ప్రేమించేవారిగా, మేము మిమ్మును వెదికేవారిగా, మీ సన్నిధిలో నిలిచేవారిగా, మీకు మొదటి స్థానం ఇచ్చేవారిగా మేము ఉండగలగటానికి, తద్వారా మేము మిమ్మల్ని కలిగి ఉండే బాధ్యతను మాకు దయచేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. ప్రియమైన దేవా, మీకు వందనాలు. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలము లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, అలాగనే మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఉన్న రుణాలు, బలహీనతల సమస్యల నుంచి విడిపించి మీ పిల్లలకి మీరు సిద్ధపరిచిన ప్రతి పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు మీరు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.